ఎస్ శ్రీరామ్ గారు, ఇందాక నరేష్ గారు అన్నట్లు అంటే వ్యాపార సంస్థలకి సంబంధించి అనేక సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, గతంలో మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళాము అనేది. మీరు గవర్నమెంట్ కి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? అంటే మీ సమస్యలు అంటే రెంట్ల విషయము, పవర్ బిల్స్ ఇవి కాకుండా ఇప్పుడు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం నుంచి మీరు ఏ రకమైన హెల్ప్ కోరుకుంటూ ఉన్నారు? మేడం, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంతో ఎంత అవుతుంది అంతనే చేస్తుంది. అది నిజం. ఎందుకంటే మేము ఇంత ముందు చెప్పిన మా ఇంట్లో ఒక మా అమ్మకి అనుకో ఫీవర్ వచ్చిందంటే మేము లోకల్ క్లినిక్ వాళ్ళు తీసుకుంటలేరు మేడం. సరే, మేము కూడా పాటిస్తాము. ఎకనామిక్ డెవలప్ కావాలండి, మన దేశాన్ని, మన స్టేట్ ఎకనామిక్ డెవలప్ కావాలి, అది నిజం. మేము ఈ ఒక నెలలో ఎంత సంపాదించినాం మేడం? నేను ఎకనామికల్ పరంగా అడగట్లేదు. మీరు అన్నారు ఇందాక చాలా మంది 800 పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి, మాలో ఒక్కళ్ళకి వచ్చినా అందరికి ఇబ్బంది అన్నప్పుడు నేను హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే అడుగుతున్నాను. మీ అందరికి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మీరు గవర్నమెంట్ నుంచి ఏదైనా హెల్ప్ కోరుకుంటున్నారా, లేదా అక్కడ ఉన్న పరిస్థితులు? ఇందాక వారు చెప్పారు ఆ షాపులన్నీ కూడా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ శానిటైజ్ చేస్తూ ఉండాలి, వచ్చి బ్లీచింగ్ చేస్తూ ఉంటే మాలో ఆ భయం పోతుంది అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడుగుతున్నాను నేను, ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఒక మాట చెప్తా మేడం, ఈ అన్లాక్ అయింది కాదు మార్కెట్, తర్వాత ఒక్కసారి కూడా మున్సిపల్ వాళ్ళు గాని ఫైర్ వాళ్ళు గాని ఒక్కసారి అయినా ఈ వచ్చి మన శానిటైజ్ చేసినారా? అందరు ప్రజల మీద వదిలేసేసినారా గవర్నమెంట్? ప్రజల మీద వేస్తే ప్రజలు కూడా మేము సామాన్య ప్రజలం, మా సేఫ్టీ అయితే మేము చూద్దాం కదా. మా షాప్ లో అయితే శానిటైజర్ పెట్టినాం, కరెక్ట్. తర్వాత మాస్క్ పెట్టిన కస్టమర్ తోని మేము డీల్ చేస్తున్నాం, అది కూడా కరెక్ట్. సోషల్ ఫిజికల్ డిస్టెన్స్ ఎట్లా సాధ్యమని మాకు అర్థం కావట్లేదు మేడం. మేము ఎంత ప్రయత్నం చేస్తే కూడా సోషల్ డిస్టెన్స్ ఒకసారి మీరు వచ్చి చూసుకుంటే బేగంపేటలో తెలిసిపోతుంది. ఎట్లా ఇక్కడ ట్రాఫిక్ ఎంత ఉంటది, ఏమో చేయలేగమ్మా, మనం ఏం చేయలేం. దానివల్ల ఒక 8 రోజు మేము నార్మల్ గా స్టే హోమ్ చేస్తాం, ఇంట్లో కూర్చుంటాం, తర్వాత చూసుకుంటాం. 8 రోజు తర్వాత ఎట్లా తగ్గితే మళ్ళా మేము ఓపెన్ చేద్దాం. ఏమి ఇంత లాస్ అయితే మాది కూడా లాసే కాదు మేడం. ముందు 2 నెలలు బంద్ చేసి కూర్చున్నాం, అది మన సేఫ్టీ గురించి చేసినారు గవర్నమెంట్, కరెక్ట్. తర్వాత అన్లాక్ చేసినారు, మేము కూడా అప్పుడు డిమాండ్ చేసినాం ఏమని కొద్ది రిలీఫ్ ఇవ్వండి. ఈ ఒక్కసారి మేము ఒక సలహాలు కూడా ఇచ్చినాం ఒక గవర్నమెంట్ అధికారికి, ఆయన వినలేదు, అది ఆయన ఇష్టం. ఏమని ఒక్కసారి మొత్తం మార్కెట్ ఓపెన్ చేయకుండా, ఎందుకు అంటే ఒక రోజు ఎలక్ట్రికల్ మార్కెట్, ఒక రోజు జనరల్ మార్కెట్, ఒక రోజు కిరాణా మార్కెట్, అట్లా చేస్తే ఈ ఫిజికల్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది అని మేము ఇంత ముందు కూడా చెప్పినాం. గవర్నమెంట్ ఏం చేసినారు, 1 to ఒక షాప్ కి 1 నంబర్, ఒక షాప్ కి 2 నంబర్, 2 రోజు నడిచింది మేడం. దాంట్లో ఏం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ అయింది? అట్లనే ట్రాఫిక్ ఉంది, ప్యానిక్ ఉంది. ఇప్పుడు ఈ స్వయంగా సెల్ఫ్ నిర్ణయం తీసుకున్నాం అసోసియేషన్ నుంచి, ఏమని మనం ఈ లాక్డౌన్ పెడదాం, సెల్ఫ్ లాక్డౌన్. ఎందుకు అంటే ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కు పోతే 8 లక్షలు 7 లక్షలు 10 లక్షలు ఎక్కడికెళ్ళి తీసుకొని రావాలి మేడం. ఒక్క మెంబర్ కి అయితే సరే, ఇంట్లో 4 మెంబర్ కి అయితే మన షాప్ లో వర్క్ చేసిన వాళ్ళకి వచ్చేస్తే ఏం చేద్దాం? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేము వీడియోలు చూసుకుంటున్నాం ఎట్లా ఉంది పరిస్థితి, అది నిజమా అబద్ధమా తర్వాత విషయం. మేము ప్యానిక్ లో ఉన్నాం మేడం, ఇది దాంట్లో ఏం డౌట్ లేదు. మీరే చెప్పండి, ఒక్కటి మనిషి ప్రైవేట్ హాస్పిటల్లో పోతే 8 లక్షలు 10 లక్షలు అంటే, ఒక ఇంట్లో సపోజ్ 4 మందికి పాజిటివ్ అయింది, ఎట్లా ఆయన మెయింటైన్ చేస్తారు ఫైనాన్షియలీ? అది కూడా చాలా పాయింట్ నోట్ చేయండి మేడం, అది కూడా హైలైట్ చేయాలి పాయింట్. ఈ ఒకటికి వచ్చింది పర్వాలేదు, 5 లక్షలు మా పార్ట్నర్ తో తీసుకున్నాం, వేరే వాళ్ళతో తీసుకున్నాం. 5 ఇంటిలో 5-4 మంచికి వస్తే ఎట్లా సాధ్యం? అది ఈ డబ్బులు మేనేజ్మెంట్ ఎట్లా సాధ్యం?
ప్రభు గారు, ప్రభు గారిని ఫోన్ లైన్ లోకి తీసుకుని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రభు గారు, ఇప్పుడు సిచ్యువేషన్స్ చాలా వరస్ట్ గా టర్న్ అవుతున్నాయి అనేది మనందరికీ తెలుసు. అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో ఉంటే మనం దాదాపుగా 5 లక్షలకి చేరువలో ఉన్నాం. మన దగ్గర 11,000కి పైగా కేసులు ఉన్నాయి. నా ప్రాంతంలో కేసులు లేకపోయినా నేను బయటకు వెళ్తే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎసిమ్టమాటిక్ గా ఉన్నారా, లేదా టెస్టులు చేయించుకునే వరకు నేను ఎసిమ్టమాటిక్ గా ఉన్నానా అనే విషయం కూడా చాలా మందికి తెలియని పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండాను ఉండలేరు, అలా అని ఇంట్లో తాళం వేసుకొని కూర్చోను లేరు. బయటికి వెళ్ళినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి? అంటే మీరు చెప్పిన SMS, మాస్క్, శానిటైజర్ ఇవి కాకుండా ఇంకా మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కంటిన్యూస్ గా 24/7 లేదా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ప్రతి ఏరియాలో శానిటైజేషన్, బ్లీచింగ్, క్లోరినేషన్ ఇవన్నీ చేయడం ఎంతవరకు అవసరం అంటారు? ఎందుకంటే ప్రస్తుతం వైరస్ కి అనుకూలమైనటువంటి సమయం కాబట్టి ఇది నెంబర్ పెరిగే అవకాశం ఉంటుంది బాగా వైరస్. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు తమ శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలి. బయటికి మేము వెళ్ళాలి, తిరగాలి అనుకుంటే మనకు గన్ను ఉండవే కాదు, గన్నుతో పాటు బుల్లెట్లు కూడా ఉండాలి. అట్లాగే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి బలోపేతం కావాల్సిన అవసరం చాలా ఉంది. బలోపేతం ఏ విధంగా అవుతుంది? పౌష్టికాహారం రెగ్యులర్ గా తీసుకోవటం, ఆహార పదార్థాల్లో మంచి పౌష్టికాహారం, ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకోవటం, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడుకోవటం. ఇమ్యూనిటీ బూస్టర్స్ మనకి ఏమేమి ఉన్నాయి? విటమిన్ డి, బి కాంప్లెక్స్, విటమిన్ ఇ, విటమిన్ సి ఇలాంటివి ఆల్రెడీ ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి, మనం కూడా తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వాలు కూడా ప్రతి పేషెంట్ కి ఎవరైతే ఈ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ మందులన్నీ ఇస్తున్నారు. అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే మనం కొన్ని ఆహార పదార్థాలు రెగ్యులర్ గా మనకు ఆల్రెడీ అలవాటు, పసుపుతోటి మనం రకరకాల పదార్థాలు చేసుకుని ఉంటాం. పసుపుని పాలల్లో వేసుకుని తాగటం మనకు అలవాటే. అలాంటి పనులు చేయటం. కొంచెం లక్షణాలు కనపడగానే, మనకి కొన్ని లక్షణాలు కనపడగానే మనం వెంటనే మన చుట్టుపక్కల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన వయసు ఏది ఉన్నప్పటికీ కూడా మన చుట్టుపక్కల వాళ్ళు, మనకంటే ఏజ్ లో పెద్దవాళ్ళు ఉంటారు మన చుట్టుపక్కల, కాబట్టి మనం వాళ్ళు ఇన్ఫెక్ట్ చేయకుండా ఉండడం కోసం తప్పకుండా ఇంట్లో అయినా సరే, హాస్పిటల్లో అయినా సరే వాళ్ళని మనం ఐసోలేట్ చేసుకోవటం. తర్వాత హాస్పిటల్ కి అధికారులకి తనకి పాజిటివ్ వచ్చిన విషయం తెలియజేయటం. తర్వాత ఎసిమ్టమాటిక్ గా అతను ఉన్నాడు అని అనుకున్నా కూడా అతను ఏం చేయాలంటే ఆహార పదార్థాల్లో మార్పులు తీసుకొని రావాలి. ప్రోటీనేషియస్ ఫుడ్ తీసుకోవాలి. పాలు, పసుపు తాగొచ్చు, పాలు శొంఠి తాగొచ్చు, పాలు మిరియాలు తాగొచ్చు. కొంచెం గొంతులో కూడా మార్పులు అనిపించగానే తగు చర్యలు తీసుకోవాలి. గొంతులో నాకు చాలా మంది డ్రై కాఫ్ చెప్తున్నారు, కొంతమంది ఫీవర్ చెప్తున్నారు, కొంతమంది జనరల్ వీక్నెస్ చెప్తున్నారు, ఇలాగ అనేక లక్షణాలు చెప్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం లాక్డౌన్ లో మీకు నేర్పింది ఏమేం చేయాలి, ఎలా చేయాలని ప్రభుత్వం లాక్డౌన్ లో నేర్పింది. ఆ నేర్పినటువంటి విషయాలను మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రాక్టీస్ లో పెట్టాలి. నేర్చుకున్నవన్నీ ప్రాక్టీస్ లో పెట్టండి. థియరీ అయిపోయింది, ప్రాక్టికల్ సెషన్స్ ఇవన్నీ. ప్రాక్టికల్ సెషన్ లో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం, మీకు అవసరం ఉంటేనే బయటికి రండి, లేకపోతే బయటికి రావద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, SMS ని ఫాలో అవ్వండి. థర్డ్ పాయింట్, పౌష్టికాహారం తీసుకోండి. పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లాగే ఇంకొక ప్రధానమైన విషయం ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎక్కడైతే ఎక్కువ కేసులు నమోదున్నాయో ఆ ఏరియాలో ఫ్రీక్వెంట్ గా పారిశుద్ధ్యాన్ని పెంచడం. ఇప్పుడు వర్షాకాలం నీళ్ళన్నీ వస్తా ఉంటాయి, మురుగు నీళ్ళు వస్తా ఉంటాయి, జ్వరాలు వచ్చేటువంటి దోమలు బయలుదేరుతాయి. ఇంకొక నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సీజన్ లో పెనం మీద నుంచి మనం పొయ్యిలో పడ్డట్టు కాకుండా, ఎందుకంటే ఒక పక్కన ఈ ఫీవర్ ఏది మన కోవిడ్ కి సంబంధించిన ఫీవరా, వైద్యులకు మాకే ఇబ్బందిగా ఉంది. అది కోవిడ్ ఫీవరా, మలేరియా ఫీవరా, అది కోవిడ్ ఫీవరా, టైఫాయిడ్ ఫీవరా, అది కోవిడ్ ఫీవరా, లేదా ఫ్లూలో ఉన్న ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఫీవరా, ఏ రకమైనటువంటి జ్వరం వస్తుంది, టైఫాయిడా, మలేరియానా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం మాకే వచ్చింది. చాలా కేర్ఫుల్ గా మేము జ్వరం వచ్చిందంటే ఇన్ని ఆలోచిస్తున్నాం ఒక పేషెంట్ విషయంలో. కాబట్టి ప్రభుత్వాలు ఈ మురుగునీరు లేకుండా శానిటైజేషన్ క్లియర్ గా వెళ్ళిపోయేటట్టుగా, వాటర్ అంతా ఆ పారిశుద్ధ్యం శుభ్రంగా జరిగేటట్టుగా, ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ ఓవర్ ఫ్లో కాకుండా, ఎందుకంటే ఇవన్నీ రేపు కీటకాలకి, జబ్బులకి, హౌస్ ఫ్లైస్ కి, టైఫాయిడ్ జ్వరం రావడానికి, తర్వాత ఈ టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫాయిడ్ బ్యాక్టీరియా రావడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, అంటే మామూలుగా కాదు, ఎందుకంటే రేపు వచ్చేటువంటి ఈ జ్వరం ఆ జ్వరం రెండు కలిసి వచ్చినాయి అంటే మనం తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి చాలా ఫ్రీక్వెంట్ గా క్లోరినేషన్ కానివ్వండి, వాటర్ ని, నీటిని మంచిగా క్లోరినేట్ చేయటం, అదే విధంగా కాలువలు శుభ్రంగా వెళ్ళేటట్టుగా చూసుకోవటం,
అండర్ గ్రౌండ్ సిస్టమ్లు ఓవర్ఫ్లో కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఇంకా దోమలు రాకుండా ముందుగానే ఫాగింగ్, ముందుగానే బాల్స్ ఇవన్నీ వేయటం, వాటర్ లోకి, మురుగు వాటర్ లోకి బాల్స్, స్పెషల్ బాల్స్ ఉంటాయి, మెడికేటెడ్ బాల్స్ వేయటం, ప్రజలు కూడా దోమలు రాకుండా చూసుకోవటం, రిపెల్లెంట్స్ వాడుకోవటం, ఇట్లాగా రకరకాల చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందండి. ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాల్సి ఉంది. మేము చేసాం ఇప్పటిదాకా అని ప్రభుత్వాలు అనుకుంటున్నా, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత, ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యతని వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని చాలా ఎఫెక్టివ్ మెజర్స్ అన్ని యంత్రాంగాలన్నింటినీ క్రోడీకరించుకొని అన్ని యంత్రాంగాలను సిస్టమేటిక్ అప్రోచ్ లోకి తీసుకొని తప్పకుండా ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. రెండు రాష్ట్రాల్లో కూడా మనం ఎక్కువ పని ప్రభుత్వాలు చేసి ఏ రకమైనటువంటి సిస్టమ్ ని క్రియేట్ చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో చూసి ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా కేరళ మోడల్ చూస్తే కేరళ మోడల్లో ఎక్కువ టెస్టింగ్లు చేసి దాన్ని కనిపెట్టారు. సరే, ఈ టెస్టింగ్లు ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాం, ఆల్రెడీ పెంచాం నెంబర్లు, ఆ నెంబర్లు ఇంకా పెంచి ఏరియాస్ ని మళ్ళీ ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఏరియాస్ లో ఎక్కువ ఈ వ్యాధి ప్రబలుతుందో చూసుకోవాలి, ఆ ఏరియాస్ ని ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేయాలి, ఆ ఏరియాస్ లో కావాల్సినటువంటి ప్రత్యేకమైన చర్యలు చేసి ఏ విధంగా మనము ఈ రకరకాల రైట్. గీతానంద్ గారు, ఇప్పుడు ప్రభు గారు చెప్పిన వాటిలో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా ప్రభుత్వం ఇంకా చిత్తశుద్ధితో పనిచేయాలి, ప్రతి ఏరియాలో కూడా క్లోరినేషన్, శానిటైజేషన్ ఇవన్నీ చేయాలి అనేది నిజంగా చాలా వరకు వాస్తవమే. కేవలం ఆరోగ్యపరంగానే కాదు, ఆర్థిక పరమైన అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి లేదు అన్న విమర్శలు కూడా చాలా వరకు వినిపిస్తున్నాయి. అంటే ఇప్పటికే ఎకనామికల్ గా నష్టపోయిన వాళ్ళ మీద ఇప్పుడు ఈ డీజిల్, పెట్రోల్ లాంటి ధరలు పెంచుతూ, లేకపోతే వాళ్ళకి ఏ రకమైన ఆర్థిక పరమైన ప్యాకేజీలు ఇవ్వకుండా, వాళ్ళని ఆదుకోకుండా, మరోవైపు ఆరోగ్యానికి సంబంధించి మేము లాక్డౌన్ ఎత్తేసాము, మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి అన్న ఈ ప్రభుత్వ వైఖరి సామాన్యులకు అసలు అర్థం కావట్లేదు. ఒక బిజినెస్ అనలిస్ట్ గా మీరు, లేదా ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తున్న ఒక కామన్ పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా గవర్నమెంట్స్ నుంచి ఒక సామాన్యుడికి ఇంకా కావాల్సింది ఏముంది, చేయాల్సింది ఏముంది అంటే ఏం చెప్తారు? ప్రధానంగా మీరు ప్రస్తావించినట్టు మొదటిది డీజిల్, పెట్రోల్ ధరలు. ఇవి యాక్చువల్ గా గ్లోబల్ గా ఏప్రిల్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ నెగటివ్ లోకి వెళ్ళిపోయినటువంటి, అంటే $9 కూడా వచ్చింది స్పాట్. మనకు మామూలుగా $50 కొంటాం ఒక బ్యారెల్, అలాంటి $9 వచ్చింది. అప్పుడేమో పెట్రోల్ రేట్ ఏమాత్రం తగ్గలేదు, పెట్రోల్ డీజిల్ 3% తగ్గలేదు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు ₹13 దాకా కూడా దాని మీద సెస్, ట్యాక్సుల రూపంలో విధించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, క్రూడాయిల్ తిరిగి పుంజుకునేసరికి పాత ట్యాక్సులు, కొత్త ట్యాక్సులు అన్ని కలిపి, దాంతో పాటు ఢిల్లీ లాంటి రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఎక్స్ట్రా వ్యాట్ వేయడం మొదలుపెట్టి, దాంతో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ గత 20 రోజులుగా కంటిన్యూస్ గా పెరుగుతున్నటువంటి డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే మనకి మెయిన్ గా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగేటువంటి అదో ప్రధానమైనటువంటి. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయి రెవెన్యూస్ అనేవి లేకుండా, ఉద్యోగాల భద్రత లేకుండా ఇలా కుట్టుమిట్టాడుతున్నటువంటి మధ్య పేద తరగతి వాళ్ళకి ఇది ఇంకా మరింత పెనుభారం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రెండు, ఇక మెడికల్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రులు సరిగ్గా లేవు, అక్కడ సరిగ్గా పట్టించుకోవడం లేదు అనేది తీవ్రమైనటువంటి విమర్శ. పోనీ ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళదామా అంటే వినిపిస్తున్నటువంటి గాసిప్స్ నిజాలో తెలియదు కానీ, ఒక రోజుకి ఐసీయూ బిడ్డకి ₹1,00,000 దాకా వసూలు చేస్తున్నారు, సామాన్యులు తట్టుకోలేరు అనేటువంటివి ఎక్కువగా కూడా ప్రచారంలో ఉన్నాయి. దీని ప్రచారాన్ని ఖండించాలి, లేదా ఒకవేళ నిజమైతే దాని కంట్రోల్లో అన్నా పెట్టాలి. సో ప్రధానంగా నిత్యావసరాలు, వైద్యం ఈ రెండు పక్కన పెడితే ఎటువంటి ప్యాకేజీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, మధ్యతరగతి వాళ్ళకి ఉన్నటువంటి ఊరటేమీ లేదు. సో దిగువ మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించి 500, 1500 చేతులు దొరుకుతున్నటువంటి పరిస్థితి. మీరు ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఫుల్ గా బిజినెస్ యాక్టివిటీస్ రన్ అవుతున్నాయా, ఎకనామిక్ యాక్టివిటీస్ రన్ అవుతున్నాయా? లేదు. మనం ఏదైతే ఎకానమీ రీస్టార్ట్ అన్నామో అది కేవలం కొన్ని జోన్స్ కు లేదా కొన్ని పరిశ్రమలకు మాత్రమే మీకు సరిపోయింది తప్ప అన్ని చోట్ల కూడా అది ఎక్కడా కూడా రీస్టార్ట్ కానటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆర్థికంగా పోతున్నటువంటి వాళ్ళ మీద ఇంకా వేరే భారాలు వేయడం అనేది అసలు ఖండించదగినటువంటి విషయం. ముందు ఉపాధి కల్పన ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు నుంచి పెండింగ్ ఏదైతే ఉందో అది ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం తరపు నుంచి కొత్త వర్క్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయకపోతే ఎకానమీ అనేది రివైవ్ అయ్యేటువంటి సమస్య లేదు. ఇప్పుడు దాకా ప్రభుత్వం చేసింది గోరంతా, చేయాల్సింది కొండంతా మిగిలినటువంటి. నరేష్ గారు, ఇప్పుడు ఇందాక శ్రీరామ్ గారు అభిప్రాయపడ్డట్టు ఆడ్ అండ్ ఈవెంట్ సిస్టమ్ లో షాపులు ఓపెన్ చేయమన్నా కూడా అదంతా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇవ్వలేదు.
ఇంకా జనరల్ బజార్లు హోల్సేల్ మార్కెట్లు ఉన్న దగ్గర ట్రాఫిక్ పెరిగిపోతోంది, వచ్చే కస్టమర్లు తగ్గారు, వ్యాపారం తగ్గిపోయింది, మాకిప్పుడు భయాందోళనలో మేము ఉన్నాము అన్నప్పుడు ఒక వారం తర్వాత అయినా షాపులు మళ్ళీ రీఓపెన్ అవ్వాలి అనుకుంటే ఏ సిస్టమ్ ని ఏ ఫార్మాట్ ని యూజ్ చేస్తే మీకు వ్యాపార పరంగా బెనిఫిట్ ఉంటుంది? వారు చెప్పినట్లు ఒక్కొక్క సెక్టార్ కైండ్ ఆఫ్ షాప్స్ ఒక రోజు ఓపెన్ చేస్తే బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే మీ మార్కెట్ మళ్ళీ ఎలా పుంజుకునే అవకాశాలు ఉంటాయి? మేడం మీరు చెప్పినట్టు దీంట్లో సార్ శ్రీరామ్ గారు చెప్పినట్టు యాక్చువల్లీ నేను అదే మీకు ముందే ఒక మాట చెప్పినాను మేడం. వీక్లీ సాటర్డే సండే కంప్లీట్ లాక్డౌన్, నో షాప్స్ ఓపెనింగ్. మీరు చాలా దగ్గర చూడండి, ఈవెన్ సండే రోజు కూడా చాలా మంది షాప్ ఓపెన్ చేసి కూర్చుంటున్నారు, ఎందుకంటే బిజినెస్ లేదు. కానీ అయినా కానీ వాళ్ళు ఓపెన్ చేసి కూర్చుంటున్నారు. అయితే వాళ్ళకి ఏదంటే ఏదో ఒకటి అయితే బిజినెస్ అనేసి. మోస్ట్ ప్రాబ్లీ సపోజ్ అన్ని షాప్స్ ఓపెన్ ఉంటే ఈ రోడ్ల మీద తిరిగే జనాలు ఇంకా ఎక్కువ తిరుగుతారు మేడం. సపోజ్ షాప్స్ క్లోజ్ ఉన్నాయి అనుకోండి, అయితే బయటకు వచ్చిన వాళ్ళు అన్ని షాప్ క్లోజ్ ఉందనేసి ఆయన ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ బయట తిరిగాడు. అయితే దీ ప్రకారం చేసి మనము కంప్లీట్ శానిటైజ్ చేసుకుంటా వీక్లీ ట్వైజ్ మెయిన్ మార్కెట్స్ లని, ప్లస్ సాటర్డే సండే ఇట్లా మనం లాక్డౌన్ పెట్టేసి కంప్లీట్ దీన్ని కంట్రోల్ చేస్తే ఇది ఒకటి పద్ధతి బాగుంటది. మళ్ళా ఏదైతే ఏ ఏరియాలో అయితే ఎక్కువ రష్ ఉందో, సపోజ్ సార్ చెప్పినట్టు మనకు బేగం బజార్ కానివ్వండి, ట్రూ బజార్ కానివ్వండి, జనరల్ బజార్ కానివ్వండి, ఇక్కడ మీరు ఎప్పుడైతే 1212 అని నంబర్ ఇచ్చినారో సేమ్ ఆ విధంగా పోండి. దాన్ని ఎందుకు ఆపేసినారో నాకు అప్పుడు అర్థం కాలే. జిహెచ్ఎంసి వాళ్ళు మార్కెట్ లో తిరిగి 1212 నంబర్ రాసినారు, మళ్ళీ ఇమీడియట్లీ దాన్ని తీసేసినారు 2 days లా. కానీ ఎక్కడైతే ఎక్కువ రష్ ఉందో అక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి పర్ఫెక్ట్లీ, అయితేనే మనకు దీని రిజల్ట్స్ వస్తాయి. కరోనాని కంప్లీట్ మనం కరోనాని లాక్డౌన్ చేయాలంటే కొన్ని చర్యలు కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. దీంట్లో గవర్నమెంట్ మా కంపల్సరీ హెల్ప్ చేయాలి. మా వల్ల ఎంత అవుతుందో మేము చేస్తున్నాం. మేము ఆల్రెడీ డిసైడ్ చేసినాం మజ్దా యూనియన్ నుంచి, శానిటరీ అసోసియేషన్ నుంచి కి మేము 1 week ఇట్లా క్లోజ్ చేస్తున్నాం అనేసి. మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లాడ్ బజార్ కూడా 15 days రేపటి నుంచి, మీరు 1 week అనుకున్నారు, వాళ్ళు చార్మినార్ పాత బస్తీ ఏరియాలో కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 15 days వరకు సెల్ఫ్ లాక్డౌన్ లోకి అక్కడ షాపులన్నీ ఇది ఎక్స్టెండ్ అవుతుంది మేడం. కేసెస్ వస్తుంటే మేము 1 week ఇంకా ఎక్కువ పెరిగిందంటే మళ్ళీ దాన్ని ఏదైనా 4-5 days చేయొచ్చు, నో ప్రాబ్లం. డెఫినెట్ గా మీరు చెప్పిన అంశాల మీద ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. వీలైతే మీ అసోసియేషన్స్ అన్ని మళ్ళీ ఒకసారి వెళ్ళి రిప్రజెంటేషన్ ఏదైనా ఇస్తే మీకు ఒకవేళ ఫేవరబుల్ గా ఏదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే అవకాశం ఉంటుందేమో. మేబీ వారం రోజులు మేము దీనికన్నా ముందు ఒక 2 సార్లు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం మేడం. శానిటైజర్ ఛాంబర్ మా అసోసియేషన్ తరఫు నుంచి మేము తయారు చేసి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర కూడా పెట్టినాము. మీ ద్వారా నేను ప్రభు గారి డాక్టర్ గారికి ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. డాక్టర్ గారు లైన్ డిస్కనెక్ట్ అయిపోయింది. డాక్టర్ గారు వచ్చినాక మీరు ఒక క్వశ్చన్ అడగండి మేడం. ఇది ఆక్సిమీటర్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం పర్చేస్ చేసి ఆక్సిమీటర్ ద్వారా మన ఆక్సిజన్ లెవెల్ చెక్ చేసుకుంటే దీని వల్ల ఏమైనా హెల్ప్? డెఫినెట్ గా నేను మీకు లైవ్ తర్వాత డాక్టర్ గారి నంబర్ మీకు పంపించే ఏర్పాటు చేస్తాను. మీకున్న డౌట్స్ అన్ని మెడికల్ పరంగా వారు క్లారిఫై కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏది ఏమైనా ఈ మర్చెంట్స్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం అనేది నిజంగా ఆహ్వానించదగ్గ అంశమే. బిజినెస్ నష్టపోయినా మేము పర్వాలేదు, మా ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది అంటూ ఇప్పుడు బేగం బజార్ అసోసియేషన్ కానీ, లేకపోతే హైదరాబాద్ సికింద్రాబాద్ శానిటరీ డీలర్స్ కి సంబంధించిన అసోసియేషన్, రీసెంట్ గా ఇప్పుడు తాజాగా మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ చార్మినార్ లాడ్ బజార్ మర్చెంట్స్ అసోసియేషన్, వీళ్ళంతా కూడా వారం నుంచి 15 రోజుల పాటు సెల్ఫ్ లాక్డౌన్ చేసి హోల్సేల్ షాపులన్నీ బంద్ చేయాలి అన్న డెసిషన్ లోకి రావడం అనేది ఇక్కడున్న పరిస్థితి తీవ్రతకి అర్థం పడుతుంది. అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ కి ఉన్న సామాజిక బాధ్యత ఎంత ఉందనేది కూడా మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు డిబేట్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా. ఏది ఏమైనా ప్రభుత్వాలు లాక్డౌన్ దిశగా వెళ్లని పక్షంలో ఎక్కడైతే కేసులు ఎక్కువ ఉంటాయో అక్కడ మనమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే తప్ప ఎవరు దయచేసి బయటకు రాకండి. అత్యవసరం అయితే తప్ప షాపులకు వెళ్లి ఏవైనా కొనుక్కోవాలి అనుకున్నా, లేదా ఒక హోల్సేల్ మార్కెట్లకు వెళ్లాలనుకున్నా సరే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప బయటకు వెళ్ళకండి. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా టర్న్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి వెళ్ళకండి. అండ్ అట్ ద సేమ్ టైం
మనం పోరాడాల్సింది వ్యాధితో రోగితో కాదు అని ప్రభుత్వం కూడా చెప్తోంది. చాలా చోట్ల రోగుల్ని కూడా చిన్నచూపు చూస్తున్నారు. వారికి కనీస ఫస్ట్ ఎయిడ్ అవసరమైనా కూడా చాలా మటుకు ఎవరు ఇవ్వటం లేదు అనేది కూడా చాలా బాధ కలిగించే అంశం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. పరిస్థితులు చేయి దాటిపోతే తర్వాత చేయడానికి ఏమీ మిగలదు. కాబట్టి సో కరోనాతో పోరాటం చేస్తుండాలి, కరోనాతో సహజీవనం కూడా చేస్తూ ఉండాలి. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. మరో డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది.